UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మొదటిసారి తిరుమలకు వెళ్లారు. దీంతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు ఆయనకు మద్దతుగా భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమలకు వెళ్లిన పవన్ అలిపిరి కాలిమెట్ల దారి నుంచి నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. అంతేకాదు దారి మధ్యలో కొంతమంది భక్తులు డిప్యూటీ సీఎం ను కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు. మరికొంతమంది ఆయనతో ఫోటోలు దిగడానికి ఎగబట్టారు. మరోవైపు దారి మధ్యలో తిరుమల భక్తులు తీసుకునే జల ప్రసాదాన్ని స్వీకరించి కాలినడకన తిరుమల చేరుకున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్ గత 11 రోజులుగా చేస్తున్న ప్రాయశ్చిత దీక్షను విరమించనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రాయశ్చిత దీక్ష విరమించనున్నారు. అయితే ఆ తర్వాత 3 రోజుల పాటు ఆయన తిరుమల తిరుపతిలోనే పర్యటించనున్నట్లు తెలుస్తోంది. తిరుమలలోనే పవన్ కళ్యాణ్ బస చేయనున్నారు. శ్రీవారిని దర్శనం అనంతరం దీక్షను విరమణకు పూనుకున్నారు. దర్శనానంతరం లడ్డూ కౌంటర్, వెంగమాంబ కాంప్లెక్స్ ను పరిశీలించనున్నారు. రేపు సాయంత్రం దీక్ష విరమిస్తారు. ఆ తర్వాత తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు. తిరుమల లడ్డూ కల్తీపై ఉప ముఖ్యమంత్రి అప్పటి వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇటీవల సనాతన ధర్మ పరిరక్షణ కోసం సాధు సంతులు, పండితులు, హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవారితో ఓ సనాతన ధర్మ బోర్డు ఏర్పాటుపై పిలుపునిచ్చారు. మరోవైపు పవన్ ఇచ్చిన ఈ పిలుపుకు హిందూ సంఘాలు పవర్ స్టార్ పై ప్రశంసలు కురిపిస్తున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వ తీరును ఎండగట్టుతున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.